పక్కరా ఎన్ని దొమ్మకాయలు ఉన్నాయి నీకేయి ఎన్ని దొమ్మకాయలు ఉన్నాయి నీకేయి నువ్వు వెనకాల చేరుకురా దాంట్లో దూరు లుంగిలెగ్గిన నువ్వు ఏదో చెప్పరా ఏడన్నా నువ్వు ఏడంటే నీకేలా ఇప్పుడు మరసాని చెప్పి అడ్రస్ ఇప్పుడు మామూలుగా ఉండదు నీకు మళ్ళా ఏడాడికి చెప్తా మామూలు లేదు ఆల్రెడీ వర్షం పడేటట్టుంది నువ్వు అద్దా నువ్వు ఇట్లా పంచులు ఎద్దు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు ఈ బొత్తు ముగిసిపోయింది నీ చరిత్ర నీకే ఆల్రెడీ నీళ్ళు వచ్చి ముగిసినాయి అన్ని ఇల్లులు నీళ్లు కాదు ఇండ్లు కాదు కానీ నీ పిల్లవరాలు మళ్ళీ చూసుకొని అంత పనులు ఉన్నా పెట్టి నువ్వు పన్ను కాదు నువ్వు చెప్పేది ఇప్పుడు డబ్బులు బాగా ఖర్చు పెట్టినాను ఆయనకి బాగా ఎట్లా వచ్చినాడు బాగానే ఆయన ఏం చేసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేసుకున్నావు చేస్తాడు నీకే నువ్వు ఇట్లాంటివన్నీ పద్ధతులు ఈ పొద్దు ఎమ్మకలేమ్మకి ఇరిగిపోతా నువ్వు ఏడాడు వెంట నువ్వు అంతా ఎమకలేనా పైన చర్మం కూడా బిక్తారా పీక్తారు నీకు అన్ని పీక్తారు నీకే నువ్వు అంత జోకులు నేను గంటలో ఇంటికాడికి వస్తాను బయట కూర్చొని ఉంటాను రెడీగా అదే ఊపుతోనే రా ఎవరినో పిలుచుకొని వస్తాను ఎవరిని ఎవరోలే మీకు తెలుసు ఎవరోలే మాకు తెలుసు ఏంటి పిలుచుకొని వస్తాము సరే పిలుచుకొని రా నువ్వేం ఎన్నిసార్లు బక్రాన్ చేస్తావు ఎన్నిసార్లు అంత ఊర్లో పిచ్చి పిచ్చి అని చేస్తాను మీద స్కెచ్ చేసినావా స్కెచ్ కాదు నిండి ఈ పొద్దున్న పాతాలను తొక్కేస్తాం మేము సరే సరే పాతాళం లేక తొక్కుదురండి లోపల పాలు ఉంటాయి అంత బాగా బూస్ట్ కలుపుకుంది నువ్వు అట్లాంటి మాట్లాడు రా ఊరికే టైం వేస్ట్ చేయదు నువ్వు ఏదో రాలంటే టక్కని రా లేదా నువ్వు ఏడనో చెప్పు నేను వస్తా సరే సరే దౌడలు అదిరిచ్చిపోతా ఏడనో చెప్పు నువ్వు వస్తా నువ్వు రావాల్సిన అవసరం లే కారు వేసుకొని వస్తా నువ్వు ఎవరు ఎప్పుడో చూడనుగా పనిలో బయట ఉన్నాను వచ్చేటట్టుంటే ఒక అర్ధ గంట ఇడుచుకొని రా ఉంటా నేను సరే సరే మళ్ళా మాట మార్చుకొని ఏం చేయొద్దు శివగాడు ఎవరు తగ్గడం నువ్వు అర్థం కాదు నువ్వు రా 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 ఇంకో 2 అడుగులు తగ్గిస్తారా నీకు రా చూద్దాం ఎవరు తగ్గిస్తారు పెట్లే పనులు ఉన్నా చాలా మోసం చేస్తున్నా పద్ధతి కాదు ఇంత అమాయకుడిని మోసం చేయాలంటే ఎవరికన్నా న్యాయమే రాదు పద్ధతేనా న్యాయము ధర్మము చట్టము తెలిసినవాడైతే నిన్ను మోసము చేయకూడదు అమాయకుడు చాలా ఏదరా ఫోన్ చేసేదంటివి నా అంత తెలుస్తావా నా కథ చూస్తావా చూస్తాడు అమ్మాయిన్న ఎవరు మీ అన్న ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి నగరాలు చేస్తావా అంటే అన్నయ్య నిన్నమన్నా తయారవుతుంటారా ఎవరన్నా నిన్నమన్నా కాదు రక్త సంబంధం కూడా తక్కువ అంతే అన్ని కలిసిపోయినాయి వేణివి నీకు అన్ని ఎక్కువేలే గానీ వానికి ఆ పని ఏం చేసి పిలుచుకొచ్చినావు నువ్వు ఇప్పుడే కొద్దిగా ఏది కొద్దిగా వేసినారు నీళ్లు తాగి భోజనం ఆకు కిల్లి వేసుకొని వచ్చినా నువ్వు నిజం కూర్చో నీకు సంబంధం లేదు అన్నయ్యకి సంబంధం లేకుండా ఎన్ని దొమ్మకాయలు లవ్ అంతా నువ్వు చెడగొట్టినావు నా తమ్ముడు నాకు ఎంత బాధ ఏంటో నీకు సంబంధం ఉందా పోయినాయనా అప్పులు ఉన్నాయి కడతావా ఏందన్నా ఏంది అప్పులు ఉన్నాయి కడతావా అప్పులు ఎవరుకున్నాయి నువ్వు నీకు లేవా నాకు లేవులే ఏదో బెదిరిస్తూ ఏం చేద్దాం చేయలేదులే నా తమ్ముడు అప్పు ఇస్తాడు వాడు చేయలేదులే నా తమ్ముడు అప్పు ఇస్తాడు వాడు నువ్వు అప్పు ఎందుకు చేస్తాడు నువ్వు సరిగా మాట్లాడు కాదు నన్ను చూసి మాట్లాడు నా తమ్ముడు కాదు నువ్వు పక్కన రా నువ్వు పక్క బాగానే వ్యాపారస్తు ఆయన చెడు కొడతాను చెడు కొట్టేది కాలేనా నువ్వు అట్లా మాట్లాడొద్దు నువ్వు ముమ్మాటికి తప్పు ఇప్పుడు ఏం తీసుకున్నాడు ఎవరు ఉంగరాలు రేటు ఉన్నాయి అవి బంగారం పిల్లోని పెళ్లి చేసే సంబంధాలు కూడా చూస్తాను ఉంగరాలు జీవించి ఆడనా 10 సెంట్లు కొని అది కూడా పిక్కున్నాను 10 సెంట్లు నీవి పిక్కున్నాను 10 సెంట్లు నీవి కొనింటాడు వాడు మనకు వాడి టాలెంట్ నాకు తెలుసునా నీకు తెలుసు ఇప్పుడే కొట్లాడదాబా ఆడ అప్పు చేసి కూడా కొట్లాడదావా చెప్పు ఎన్ని దొమ్మకాయలు ఉన్నాయి నా నీకు ఎవరికి నీకు ఎన్ని దొమ్ము పట్టుకోలే కాదునా నువ్వు మా వాడిని చెయ్యి వేస్తావు నువ్వు చెయ్యను కాలే డైట్ నువ్వు తప్పుగా మాట్లాడద్దు చూస్తావా కొడతా చూస్తావా కొడతారు లేదు తీసుకొని
తప్పు తప్పు మాట్లాడు కూర్చో నువ్వు పక్కరా నువ్వు తప్పు నీకు సంబంధం లేదు నువ్వు నన్ను కొట్టు బాధపడి నా తమ్ముని కొడితే బాధ అవుతుంది నువ్వు తప్పు నువ్వు ఆడే మీటింగ్ పెడతా చూస్తాను అట్లా కాదునా ఏ మీటింగ్ పెట్టాలి నువ్వు కూర్చోనా నువ్వు తప్పది నువ్వు పిల్లోని మీదకి నేను అదే పనికి వచ్చినా నేను వాళ్ళ అన్న ఏడకి వచ్చినావు అని అర్థమైతుంది నాకు తెలుసు నాకు ఎవరింటికి వచ్చినా అని కాదు నా తమ్ముడు వాడు ఇప్పుడు ఏమరా ఏం చేయాలనుకుంటాను కొడదామనే వచ్చినాం నువ్వు వాడు మళ్ళీ పీక్కొని చెప్పు నువ్వు కూర్చోనా నువ్వు వాని మీద నేను వచ్చినాక నువ్వు చెయ్యేయాలంటే చాలా ధైర్యం ఉండాలా నువ్వు చెయ్యేయాలంటే చాలా ధైర్యం ఉండాలా నువ్వు వాని మీద చేయాలంటే చాలా ధైర్యం ఉండాలా ఎవరు మీ అన్న చూసుకోరు ఆడవుండ్రా మీ అన్న చూసుకోరు రాలా నువ్వు దగ్గర రా మీ అన్న పిలుచుకొచ్చినావు కదా వాడిని కొట్టాలంటే నన్ను దాటిపోలా నువ్వు కూర్చోనా నువ్వు వాని మీద రావద్దు నువ్వు కూర్చోనా నువ్వు నీకు చెప్తా చెప్పు నేను చెప్పేది ఒక్కరు చెప్తా రారా ఇట్లా ఏం నువ్వు అన్నానంటున్నావు నువ్వు వాడు ఏం కూర్చో ఏం చెప్తే పొడి చేస్తాను నరికేస్తానంటే ఇప్పుడు కూడా పొడుస్తారా నా తమ్ముడు వాడు ఏడబడేలా కిందకి ఏం చెప్పి పిలుచుకొచ్చినావు అయిపోయి ఏమి ఏం చేస్తావు నా తమ్ముడు నొప్పించేది కాదు నీకు దౌడలు పగిలి గుడ్లు వస్తాయి బయటికి నోట్లో నుంచి ఎవరిని కొట్టాలంటే నన్ను దాటిపోవాలి నువ్వు ఉండవు వాడేమో తెస్తున్నాడు నేను చూసుకుంటా నేనే నువ్వు చూసుకో నేను వేస్తా నువ్వు చూసుకో సరే నువ్వు వేస్తావో నేను వేస్తాను చూద్దాం వానికే తెలుస్తుంది ఇప్పుడు ఏమి నువ్వు నాకే నేను వానికే ఇస్తాను ఏమి నిన్నే నన్ను పక్కకు రా ఎన్ని దొమ్మకాయలు ఉన్నాయి నీకేయి ఎన్ని దొమ్మకాయలు ఉన్నాయి నీకేయి నువ్వు వెనకాల చేరుకోరా దాంట్లో దూరు లుంగిలెగ్గిన నువ్వు ఏదో ఏం నువ్వు ఎవడుకురా నువ్వు కత్తి తీసుకోరా చూద్దాం ఎక్కడ పోతాడు చూద్దాం తీసుకోరా ఏం తీసుకుంటావు అది తొగిలి గుద్దోడా నన్ను కాదు ఇప్పుడు కొట్టు అక్క గుర్తు వాడు నిన్ను కొట్టాడు చూడు కొట్టు నన్ను కాదు అతను కొట్టురా పట్టుకుంటా నన్నేం పట్టుకోవద్దు ఓ నిమిషము కరా కూల్గా మాట్లాడదాము నీకేం ఉన్నాడు కదా మంచిగా మాట్లాడదాం నేను మంచిగానే మాట్లాడతా నువ్వు ఊరుకోనా నేను మంచిగానే మాట్లాడతా మంచిగా మాట్లాడుకుందాము పద్ధతికి మాట్లాడదాం చెప్పు పద్ధతి అంటే నాదే నీదేడిదే నా పద్ధతి చూపిస్తా ఒక్క నిమిషం ఉండండి రాండ్లే నేను చూసుకుంటా కింద పడిపోతాను నన్ను పట్టుకో రైట్ పద్ధతి మాట్లాడదాము రా ముందు నువ్వు వస్తావా నేను వస్తా రా ఒక్క నిమిషం రా వస్తాను నువ్వు పట్టుకోవద్దు లేదా దొరకద్దురా దండం పెడతాను పిలుచుకొచ్చినానే నన్ను చంపుతాడే కాదే మనకి ఏదో దిగుతుంది వరపుజం దిగుతుంది ఒంటి కలిగొద్దు అని అక్క పెళ్లి రారాలే రారాలే తలక పగలి దగ్గర రాయి తీసుకో
ఇంగిడిపించుకోలే అప్పుడులే కొంచెం మాట్లాడదాము నీ ఆలిలే లోపల నాకు వచ్చేసా అంత తీపే రాలే చిక్కినారు రాదా తలకా పగిలిదేంగో కట్టి తీసుకో ఏయ్ పెద్ద రాయితో ఏయ్ అయ్యో ఏదో జిక్కినే ఉంది వానికి అయ్యో పట్టుకో ఒలే అన్న నెయ్యి వానికి ఏదో గాలి ఆడలేదు ఇంకో వానికి ఏదో ఆడలేదు వానికి ఏం చల్లలేదు పో పట్టుకో పూర పక్కకు తప్పించుకోలే రాయి ఎత్తు పెద్ద రాయి ఎత్తు నువ్వేం తెస్తావు నువ్వు కొట్టినా కూడా తాగినావు 300 ఖర్చు అయింది ఎంత ఇంకో చూసుకో నా ఊపు చూసుకోండి వేసాను కొట్టేసిన వాడు పొడిచాయి ఏడుతు నన్ను అమ్మిదిగా చూసావు వచ్చినాక ఎవరు మాట ఏందో నేను చూసావు ఇంకా వచ్చే కాళ్ళే రాలే దొరికినారు రారా ఇంక లేపు లేపు అదొకటి లేకపోతే రారా అది లేదు అది నక్క ఇంత కట్టుతో రాదు రాయితో మాట్లాడదా కూర్చో మాట్లాడదా కూర్చొనేది ఉండదు ఇంకా సంపేదే సచ్చేది కాదు మనమే సంపేదే సచ్చేది కాదు మనమే మాట్లాడదాం ఉందాం మన సంగం మాట్లాడదాం అన్నాడు కాంప్రమైజ్ అన్నాడు చూడు ఏం చూడునా ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు చూడు మళ్ళీ అట్లే తగ్గింది ఏమన్నా మధ్య మీద కూర్చో మాట్లాడదాం చూడు ఏం కొట్టావా కట్టి రిపోయిందిరా ఏం తిరిగిపోయింది అన్ని రా కొట్టేసి కాదు చెట్ట మనిషి కట్టితో కొట్టినా రా పోనిషా రా పోనిషా వాళ్ళిద్దరు మధ్య మీద కూర్చో 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 వస్తా నిన్ను నమ్మకలేదు మంచి నీళ్ళు వస్తారా నీళ్ళు ఇంకా తెస్తా కొన్ని తీసుకురా చాలా తేవద్దు కూర్చో మత్తపోతు తలకా బయలుదేంత ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ కావద్దు A few minutes later. నువ్వు దాటి మళ్ళీ ఎక్కువ కొట్టాలా అయిపోయినాని ఇంకోటి ఎక్కువ చెప్పండి అన్న ఏమన్నా బాగున్నారా బాగున్నాంనా బాగున్నాంనా బాగున్నా 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 ఇంటికి వచ్చిన అప్పుడే ఇంటికి పోవచ్చు కదా ఎవరు నేను ఇంటి అంగిట్లో ఉంటా నువ్వు ఇంటికి పోవడం అయిపోయింది ఇదో వీడే మీడున్నాడు నీకు డబ్బులు ఇచ్చి నన్ను కొట్టేకి పిలుచుకొచ్చినవాడు సారీనా ఎవరు పిలుచుకొచ్చింది ఎవరు పిలుచుకొచ్చి ఆడే ఎలా లోపల నా కొడుక ఎలా లోపల నా కొడుక అన్న మీందుకే అన్న మీది కాదు నువ్వేం 300 ఖర్చు పెట్టాడంట నీకు ఏం 300 లోపల కొడక ఇసు మాట్లాడు మీ అన్నే కదా మాట్లాడు అన్నయ్య కూర్చో కూర్చో బాయ్ కూర్చో అన్నయ్యని కట్టెత్తినావు నువ్వు నాకు కట్టిద్దో ఇంతలో కట్టెత్తినావు అన్నయ్య మీందుకే అన్నయ్య మీందుకే అన్నయ్య మీందుకే 3 కోట్లయా ఏది 3 కోట్లు ఏది మట్టమాట తాగేది అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా నా గురించి తాగేది మాట్లాడద్దు నా గురించి ఓ అమ్మ ఇద్దరు మీరిద్దరు ఎవరిద్దరు ఒకటి ఏందో ఇటు బాయ్ అన్నయ్యని వచ్చింది ఎవరు మంచం మీద పండుకుంటాడు మంచం మీద వాళ్ళు ఆడు కాదు ఇప్పుడు మీరిద్దరు ఎవరిద్దరు నా ఇప్పుడు నువ్వే కదా నాడ పొడిచేస్తాను కొట్టేస్తాను అని చెప్తే నువ్వు ఆయననే నిన్నే అని అంటాను ఒకవేళ ఆయన నేర్చుకుంటారా నన్ను కొట్టే నా ఇంటి కాడికి పిలుచుకొస్తావా నాకి బాగుండే స్నేహితులు అసలు డబ్బులు చెప్తావా ఎవరు మీరు మొన్న నీ స్నేహితుడు పెళ్లి ఎడగొట్టినాడు ఈ రోజు నాకి నీకు వైరం పెట్టినాడు కాదురా నీకు 300 పెట్టినాడంట 400 జోలో పెట్టి కొట్టు పిలుచుకొస్తావా తప్పు అయిపోయింది ఏం తప్పు అయిపోయింది నీ మీద కాదు వేరే అట్లా ఎత్తుకుంటావు వేరే వాళ్ళ మీదకి పిలిచిపోయి నీకేసి వచ్చాను ఎత్తుకొస్తావు నువ్వు నాకే నన్ను వేరే లేదా ఆయన ఒక్క నిమిషం నేను చెప్తానే కూడదు రా చెప్తావు ఆయన మీదకి
కాదునా ఆ. ఈ డబ్బులు నాకు వద్దునా తీసుకో, కాదు, ఓయ్. ఏ రోజు కొట్టమంటే నీ కాటు పిలుచుకొచ్చిన ఆ? నీ కాటు పిలుచుకొచ్చినాడు నువ్వు వేరే వాళ్ళు కొట్టమన్నావా అన్న నువ్వు వేరే వాళ్ళ దగ్గర పిలిచిపోయి నా దగ్గర పిలుచుకొచ్చినావా అసలు నాకు తెలుసు వాడిని ఎంత వచ్చిండే కూడా మర్చిపోయాను అన్న నేను నీకు ఏం గుర్తులేవా ఏంది గుర్తులేదు నేను వేరే వాళ్ళు చెప్పినా పెట్టుకో డబ్బులు పెట్టుకో మళ్ళా పిలుచుకురా సాయంత్రపు వద్దులేనా చూసుకుందాం ఎంతసేపు రోజు 10 సార్లు పిలుచుకొస్తావా అన్న నా నిజంగా నా వేరే ఏమని కాదు కాదు ఏమని నేనేమి నీ పిలుచుకొచ్చి నన్ను కొట్టించాలని చూసినాడు ఎర్రా. నీకు 300 ఖర్చు పెట్టినని చెప్తున్నాడు ఇప్పుడు మిస్ అయింది నీకు నీళ్ళు కొడతాను స్లో వచ్చిందని చెప్పి నిజంగా? మాటలు మార్చాడు ఏంది నిజంగా లేదు నేను అసలు ఏంది లేదు నన్ను చూడ అన్నయ్యని కొట్టిస్తావు నువ్వు ఎంత ధైర్యం రా? పరిగెత్తాడు వీడు